అందరికీ నమస్తే. అసలు తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ ఏమైంది? పాలన ఏమైంది? సీఎం ఢిల్లీకి పోయినన్ని సార్లు కూడా సెక్రటరీ రాలేదు, వస్తలేడు. ఈ 4 నెలల సంధిలో ఒక్కసారి వచ్చిన మధ్యలో మినిస్టర్స్ కనిపిస్తలేరు, ఐఏఎస్లు కనిపిస్తలేరు. సెక్రటేరియట్ నిఠారుగా నిలబడి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా కనిపిస్తుంది తప్ప లోపల పోతే అసలు ఏంది, పరిపాలన నడుస్తుందా, గవర్నమెంట్ ఉందా, అది ఏంది ఇదంతా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వీకెండ్స్ సెలవులు తీసుకుంటున్నాడు బాగా. అసలు ఈరోజు ఎక్కడ పోయినో ఎవరికి తెలియదు. నిన్న ఏదో సొనాటా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో ఎక్స్టెన్షన్ రూమ్ ప్రారంభించారు. ఇక పెద్దగా పబ్లిక్ కార్యక్రమాలు ఏం తీసుకుంటలేరు. స్కీమ్స్ ఎవరు అమలు చేయాలో క్లారిటీ లేదు. అసలు ఏ స్కీమ్ ఎప్పుడు అమలవుతుందో, ఎట్లా అమలవుతుందో నో గ్యారంటీ. గవర్నమెంట్ వచ్చి 1.5 year అయింది. ఈ 1.5 yearలో అసలు ఏ స్కీమ్ మీద ఎవరు రివ్యూ చేసిన దాఖలాలు లేవు. ఓన్లీ లాంచింగ్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఈ అన్ని విషయాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. సబ్జెక్ట్లోకి పోదాం. సబ్జెక్ట్లోకి పోతే సెక్రటేరియట్ పాలనా భవనం అంటే ఒక గ్రామానికి సచివాలయం ఎంతనో రాష్ట్రానికి సెక్రటేరియట్ అట్లాంటిది. అంత పెద్ద సెక్రటేరియట్ చూస్తే ఒక తెలంగాణ, మన తెలంగాణ అనే ఒక పెద్ద మనకు ఒక ప్రైడ్, మనకు దాన్ని చూస్తేనే ఒక ప్రైడ్లా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సేమ్ ఎట్లయితే ప్రగతి భవన్ను అక్కడ పనికి రాకుండా చేసిండ్రో, అంటే ఆ ప్రగతి భవన్ చాలా వెలుగుతూ ఉండే ఒకప్పుడు. ఇప్పుడు 2 మినిస్టర్లకు ఇచ్చిండ్రు. వాళ్ళు ఉంటారో ఎప్పుడు తెలియదు. జనం మంగళవారం శుక్రవారం పోతూ ఉంటారు. తర్వాత నిర్మానుష్య ప్రాంతంగా ఉంటుంది. ఎప్పుడు నిర్మానుష్య ప్రాంతంగా ఉంటుంది. సేమ్ సెక్రటేరియట్ కూడా నిర్మానుష్య ప్రాంతంగా కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకు కనిపిస్తుంది అంటే ఎవరు రారు. అంతకుముందు కేసీఆర్ సెక్రటరీకి వస్తలేరు అని మొత్తుకున్న రేవంత్ రెడ్డి సెక్రటరీకి వస్తలేడు. వాస్తు పేరు మీద గేట్లు మొత్తం బాహుబలి గేట్లు ఉడబీకి ఎక్కడో పక్కన గేట్లు పెట్టుకున్నా వస్తలేడు. వాస్తు లేకపోతే అనుమానాల, అధికారుల మీద అనుమానాల, అధికారులు నమ్మకపోవడం కూడా తెలుస్తలేదు. మినిస్టర్స్ వస్తలేరు. ఒక బట్టి విక్రమార్క కొద్దిగా ఎక్కువ సార్లు సెక్రటరీలో కనిపిస్తున్నారు. మిగతా మంత్రులు కూడా సెక్రటరీకి వస్తలేరు. ఐఏఎస్ ఆఫీసర్లు వస్తలేరు. అక్కడ ఫేస్ రికగ్నిషన్ ఉన్నది, అంటే అటెండెన్స్ ఉన్నది కేవలం ఉద్యోగులకు మాత్రమే, ఐఏఎస్లకు ఉండదు. నాకు తెలిసి ఐఏఎస్లు ఎప్పుడు వస్తుందో ఎవరు పోతుందో తెలియదు. వాళ్ళు నా గర్కా నా ఘాట్నా లాగా అయిపోయింది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అంతా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికాడ పెట్టుకున్నారు, జూబ్లీహిల్స్ ప్యాలెస్. మనం చూసినరా ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా వాళ్ళ ఇంటికా నుంచి విడుదలైంది. ఇంటికా నుంచి మీడియా కూడా ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం మీడియాకు ఆహ్వానం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇంటర్మీడియట్ బోర్డులో విడుదల చేస్తారు. ఎప్పుడైనా సరే ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్లో విత్ మీడియా సమక్షంలో విద్యాశాఖ మంత్రి పోయి ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ పాస్ అయ్యారు, బాలురు ఎంతమంది, బాలికలు ఎంతమంది, దీనిలో ఎంపీసీ ఎంతమంది, జెడ్పీటీసీ ఎంతమంది, ఏ జిల్లా ఫస్ట్, ఏ జిల్లా లాస్టు, అన్ని డీటెయిల్స్ అంతా కూడా మినిస్టర్ మాట్లాడతారు అక్కడ. కానీ ఈసారి మాత్రం వెరైటీగా ఇంటికాడ చేసుకున్నారు. అది వితౌట్ మీడియా. వాళ్ళే వీడియో ఇచ్చింది తప్ప ఏమీ లేదు. ఇట్లా అసలు అడ్మినిస్ట్రేషన్ మొత్తం సంకనాకిపోయింది. కరెక్ట్గా చెప్పాలంటే ఏ డిపార్ట్మెంట్తో ఎవరికి పట్టు లేదు. ఆఫీసర్స్ కొద్దిగా పట్టు తీసుకున్న లోపే చేంజ్ చేసి పడేస్తుంటారు వాళ్ళను. చాలామంది ఫీల్ అవుతున్నారు. అధికారులు అరే మేము డిపార్ట్మెంట్కి వచ్చినాం తెలుసుకునే లోపలే మమ్మల్ని తీసి ఇంకొక డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ నుంచి తెలుసుకునే అవకాశం లేదు, ప్లస్ అసంతృప్తికి లోనవుతున్నారు. అయితే నేను ఒక మనిషిని అడిగిన, రేవంత్ రెడ్డి ఎందుకు వస్తలేడు సెక్రటేరియట్కు అంటే, అధికారులు నమ్ముతలేరు, లీకులు ఇస్తారంట, ఇక్కడ నుంచి బాగా లీకులు అవుతున్నాయంట, అందుకని రేవంత్ రెడ్డి సెక్రటరీకి వస్తలేరు అని ఒక కాంగ్రెస్ మనిషి చెప్పిండు. మంత్రి స్థాయి మంత్రి. మరి ఇదే అధికారులు కదా ఇంటికాడ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి పరిపాలించిన, ఫామ్ హౌస్ నుంచి పరిపాలించిన, ఎక్కడి నుంచి పరిపాలించినా ఈ ఆఫీసర్లే కదా, ఈ అధికారులే కదా పరిపాలన ముందుకు తీసుకుపోయేది. మరి ఆ అధికారులు నమ్మకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ముందుకు పోతుంది? అసలు అన్ని డిపార్ట్మెంట్లు మొత్తం కునారెళ్ళిపోతున్నాయి. ఏ డిపార్ట్మెంట్లు పచ్చగలేదు, ఏ డిపార్ట్మెంట్లో పనులు అయితే లేవు. మొన్న చూడలే మన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండు? సీతక్క ముందల్నే 15 నెలలకి వెళ్ళి మాకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు వస్తలేవని ముఖం మీద మాట్లాడిండు. ఎందుకైతే లేదంటే అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకపోవడం, వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ మొత్తం దిగజారిపోవడం. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని స్టార్ట్ చేసినారు, అప్లికేషన్లు తీసుకున్నారు. దానికి ఏదో బ్యాంకులు, తర్వాత దానికి క్రెడిట్ స్కోరు అవన్నీ ఏదో చెప్పినారు.
అసలు ఎప్పటి నుంచి వస్తుంది, ఎట్లయితుంది, ఏమవుతుంది, ఏమైనా లెక్క ఉందా ప్రభుత్వంలో? ఎవరన్నా సమాధానం చెప్పగలరా మినిస్టర్స్? తర్వాత రైతు భరోసా వస్తూనే లేదు. ఎవరైనా మాట్లాడుతుండ్రా, ఏమైనా చేస్తుండ్రా? ఒడ్లు కొనుగోలు చేస్తలేరని చెప్పి రోడ్ల మీద రైతులు ధర్నా చేస్తున్నారు. ఎవరైనా పట్టించుకునే ఉందా? అసలు ఆఫీసర్లు ఎవరికి వాళ్ళే ఉన్నారు, మినిస్టర్లు ఎవరికి వాళ్ళే ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి రాంది మాకేం పని అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా అదే బాటలు నడుస్తున్నారు. సెక్రటరీ లేదు, పరిపాలన లేదు, ఏమి లేదు. ఏంటంటే లీకులు ఇస్తున్నారు. ఏం లీకులు ఇస్తారు? ఏముండంగా లీకులు ఇస్తారు? అంటే మీరు ఏమైనా దొంగ పనులు చేస్తే లీకులు ఇస్తున్నారు ఆఫీసర్స్ నమ్మకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది? మీరు ఇప్పుడు వేరే ఈ ఆఫీసర్స్ కాదని చెప్పేసి వేరే సైమల్టేనియస్గా వేరే ఆఫీసర్స్ పెట్టుకుంటారా? ప్రైవేట్ ఆఫీసర్స్తో పెట్టి నడిపిస్తారా? మీరు ప్యాలెస్ నుంచి నడిపించినా, ఎక్కడి నుంచి నడిపించినా ఇదే ఆఫీసర్స్ కదా నడిపించాల్సింది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా ఒక సబ్జెక్టు, ఏదైనా ఒక శాఖలో కొద్దిగా పట్టు రాగానే తీసి ఇంకో దగ్గర పంపించేస్తారు. అసలు సెక్రటేరియట్ మొత్తం బంద్ చేసి జూబ్లీహిల్స్ ప్యాలెస్లో పెట్టుకోండి. అక్కడ కూడా 2 కిలోమీటర్స్ మొత్తం పెట్టేసిన బందీ, మొత్తం ఎక్కడిదక్కడ కంచే. ఇక్కడ నుంచి ఉడవికిపోయిన కంచె అక్కనే పెట్టుకున్నారు. ఇప్పుడు పెద్దమ్మ గుడి దగ్గర పెట్టుకున్నారు. మొత్తం 2 కిలోమీటర్స్ సరౌండింగ్ పెట్టుకున్నారు. ఏమొచ్చింది దానివల్ల? ఈ అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వల్ల అన్ని స్కీమ్స్ ఫెయిల్ కదా. అన్ని స్కీమ్స్ ఫెయిల్. నేను ఇందాక చెప్పినా కదా ఎందుకు ఫెయిల్ అయినాయంటే, ఏముందన్నా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిన సార్లు కూడా సెక్రటరీ ముఖం చూడలేదు, అట్టే ఉంటుంది అన్నాడు ఆఫీసర్. ఏ స్కీమ్? జనవరి 26 నాడు 4 స్కీములు లాంచ్ చేశారు. ఏమైనా వర్కౌట్ అయిందా? జనవరి నుంచి ఇప్పటికి 5 నెలలు అయింది. ఈ 5 నెలల కాలంలో 4 స్కీమ్స్ లాంచ్ చేశారు కదా. ఒక్క స్కీమ్ అన్న ముందర పడ్డదా? మళ్ళీ రేషన్ కార్డుల విషయం మొదటికి వచ్చింది కదా. ఇందిరమ్మ ఇళ్ళది రోజు పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు కదా. ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో ఇప్పటిదాకా అఫీషియల్ రిపోర్ట్ లేదు. రైతు భరోసా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇట్లా మొత్తం ఇప్పుడు డబ్బు లేకపోయినా, గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోయినా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా నడుపుకుంటే, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా వర్క్ చేస్తే గవర్నమెంట్ నడుస్తూ ఉంటుంది. గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది, గవర్నమెంట్ నడుస్తుంది. ఏమన్నా అంటే మేము $3 లక్షల ఏమంటారు కదా, $1 ట్రిలియన్ తీసుకుపోతాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంటారు. చూస్తేనేమో మొత్తం దివాలా తెప్పించారు. అసలు ఏముంది? ప్రణాళిక ఉందా ప్రభుత్వం దగ్గర? ఏమన్నా సంవత్సరాలకి చేతులు ఎత్తేస్తే ఎట్లా? ఎవరైనా సరే ఎలక్షన్స్ పోయే ముందు ఇక ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇచ్చేకాడికి ఇచ్చినాం, చేసేకాడికి ఇచ్చినాం, ఎలక్షన్స్లో చూస్తున్నాం అనుకుంటారు. వీళ్ళు సంవత్సరాలన్నరకే మొత్తం ఎల్లెలుకరా పడ్డారు. మొత్తం ఎల్లెలుకరా పడి ఇక అయిపోయింది, ఏం లేదు. అసలు ఎవరైనా కనిపిస్తున్నారు ఎక్కడన్నా? రేవంత్ రెడ్డి ఏదో ఒక రోజు వస్తాడు మీడియా ముందుకు వచ్చి, ఏదో ఒక చూసినావు కదా, చెప్పులు ఎత్తుకుపోయి దొంగలాగా చూస్తున్నారు అట్లాంటి కామెంట్లు చేస్తారు. ఓ 2 రోజులు చర్చ దాని మీద జరుగుతుంది. తర్వాత కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి కనబడాడు. ఇవాళ షెడ్యూలే లేదు ఆయనది. వారంలో 2 రోజులు షెడ్యూలే ఉండదు. శనివారం ఆదివారం నో షెడ్యూల్ ఆల్మోస్ట్. ఆయనతో పాటు సీఎం వెళ్ళింది మాకెందుకని మినిస్టర్స్ కూడా శనివారం ఆదివారం సెలవు తీసుకుంటున్నారు ఆల్మోస్ట్. వాళ్ళు కూడా కనపడతలేరు, వాళ్ళు కూడా ఎక్కడ మాట్లాడతలేరు, ఎవ్వరు ఏం చేసినా మాట్లాడతలేరు. ఓన్లీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డిని ఈటెల రాజేందర్ ఏదో అన్నాడని చెప్పి నలుగురు నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టించింది గాంధీ భవన్లో. అది ఒక్కటే నడుస్తుంది పర్ఫెక్ట్గా. ఆ ప్రెస్ మీట్లు పెట్టించిన ఒక్కటే నడుస్తుంది. ఏం లేదు, దానివల్ల జనాలకు రూపాయి ఉపయోగం లేదు. అసలు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పిండ్రు, అసలు ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. ఇప్పుడు భూభారతి తీసుకొచ్చారు కదా, భూభారతి సర్వర్ ఆగిపోయింది. 2 డేస్ అయింది. మండే అయితే మొత్తానికి ఆగిపోయింది. మంగళవారం ఏమైందో తెలియదు. మొత్తం సర్వర్ ఆగిపోయి, రిజిస్ట్రేషన్లు ఆగిపోయి, మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఆగిపోయింది. మినిస్టర్స్ ఏమైనా ప్రెస్ మీట్ పెడితే జనాలకు వనుకొచ్చే ముచ్చట్లు ఒక్కటి మాట్లాడరు. జనాలకు ఇది చేస్తున్నాము, ఇది మీకు వనుకొస్తుంది, దీనివల్ల ఇట్లా ఉంటుంది, ఈ సమస్య పరిష్కారం అవుతుంది, లేకపోతే మేము చూసుకుంటాం. ఎవరు భరోసా? సమస్య వస్తే పారిపోతున్నారు. ఇన్ని రోజులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమస్య వచ్చింది, పారిపోయారు, ఎవ్వరు మాట్లాడలేదు. కొన్ని సమస్యలు వీళ్ళే సృష్టించుకుంటారు. ఎందుకనంటే మేము ఉన్నాం, ఉనికి చాటుకోనికి మేము ఉన్నాం కదా అని సీఎం రేవంత్ రెడ్డి ఏదో కామెంట్ చేస్తాడు, మిగతా మినిస్టర్లంతా తప్పించుకుంటారు మాకేం సంబంధం అని. ఏమీ లేదు. ఏం పరిపాలన చేస్తుంది చెప్పండి? ఒక ఊళ్ళో ఒక సర్పంచ్ అనుకో, సర్పంచ్ ఏం పని చేస్తాడు? పొద్దుగా లేచి ఊరంతా తిరుగుతాడు. మోరీ నిండితే వాళ్ళని పిలిపించి మోరీ తీపిస్తాడు. రోడ్డు బాగాలేకపోతే అడిగితే బడ్జెట్ చేపించుకొని రోడ్డు వేపిస్తాడు. ఇంకేదైనా ఉంటే అది చేస్తాడు. మన సర్పంచ్ ఏం చేయాలి? రాష్ట్ర సర్పంచ్
మేము ఇచ్చిన పథకాలు ఏంది, మేము ఇస్తున్న పథకాలు ఏంది, మేము చేస్తున్న పథకాలు ఏంది, మేము ఏమి ఇవ్వాలి, ఏం చెప్పినాం, ఏం చేస్తున్నాం, అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుందా లేదా, ఏం లేదు. నిన్న సీఎంఓ ఆఫీస్ మొత్తం ప్రక్షాళన చేసినారు. సీఎంఓ ఆఫీస్ ఆయన ఉండే ఆఫీస్ ప్రక్షాళన చేసుకొని శ్రీనివాసరాజు అని ఒక పెద్ద ఆంధ్రాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కు పూర్తి పగ్గాలు ఇచ్చిండ్రు. ఇంకా అక్కడ సీఎం పిఆర్ఓ ఉండే, మొన్నటిదాకా అయోధ్య రెడ్డి ఉండే, ఆయన తీసుకుపోయి ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇచ్చిండ్రు, ఆర్టీఐ కమిషనర్. ఇప్పుడు అక్కడ ఇంకొకరు పెట్టుకుంటారంట, కర్రీ శ్రీరామ్ అని ఒక ఆయన ఒడిశా నుంచి వచ్చి ఆంధ్రలో సెటిల్ అయిన ఆయన పెట్టుకుంటారంట. మొత్తం ఆంధ్రలతో నింపుతున్నాడు సీఎంఓ ఆఫీస్ మొత్తం. అసలు వీళ్ళ లక్ష్యం ఏందో, వీళ్ళ వ్యవహారం ఏందో, వీళ్ళ కథ ఏందో, అసలు తెలంగాణకి ఏమైనా ఉపద్రవం వస్తే ఎవరి దిక్కు అనే క్వశ్చన్ వస్తే అసలు ఎవరు కనిపిస్తలేరు. ఎవరి వాళ్ళకే, ఎవరి సుఖాలు వాళ్ళవే, ఎవరి రాజ్యాధికారం వాళ్ళదే, ఎవరి అధికారం వాళ్ళదే. అధికార దర్పం చూపిస్తున్నారు తప్ప అధికార పవర్ చూపిస్తలేరు. ఆ పవర్ చూపిస్తేనే జనాలకి ఏమన్నా అందుతాయి. అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు నమ్మరు, వీళ్ళని అడ్మినిస్ట్రేషన్ నమ్మరు, మంత్రులను సీఎం నమ్మరు, సీఎంను మినిస్టర్లు నమ్మరు, సీఎంను రాహుల్ గాంధీ నమ్మడు, రాహుల్ గాంధీని సీఎం నమ్మడు, మీనాక్షి నటరాజన్ను సీఎం నమ్మడు, సీఎంను మీనాక్షి నటరాజన్ నమ్మరు, పీసీసీ ప్రెసిడెంట్ను సీఎం నమ్మడు, సీఎంను మీనాక్షి నటరాజన్ నమ్మరు, తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ నమ్మరు. అసలు ఎవరికి నమ్మకం లేని సంసారం నడుస్తుంది తెలంగాణలో. అందుకే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కుప్పగూలిపోయింది. కరెంటు పోతుంది, మా ఆఫీసు సెక్రటేరియట్కు 100 మీటర్ల దూరం ఉంటుంది. కరెంటు పోతే ఫోన్ చేస్తే మమ్మల్ని చేయమంటారు అన్నట్టు ఆయన. మేము పలానా సిగ్నల్ టీవీ నుంచి మాట్లాడుతున్నామంటే వాళ్ళు అట్లా అంటున్నారు, ఏఈడి మమ్మల్ని ఏం చేయమంటారు, పోతుంది అంటుంటారు వాళ్ళు. సెక్రటేరియట్ పక్కన, కరెక్ట్గా సెక్రటరీ నుంచి మా ఆఫీస్కి 2 నిమిషాలు నడవచ్చు. అట్లాంటి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది తెలంగాణలో. అసలు ఎట్లా ముందుకు పోతుంది అనుకుంటున్నారు అంటే, టైం ఎట్లా తిరుగుతూ ఉంటుంది, గిరా తిరిగి దాంతలకు అదే ముందుకు పోతుంది. మనం ఏం చేయొద్దు, ఉత్తగా నెలకు జీతం తీసుకోవాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి, 4 పైసలు సంపాదించుకోవాలి, మన అనుచరులకి ఏమైనా ఉంటే మంచి చెడు చూసుకోవాలి, అంతే అనుకుంటున్నారా అధికారం అంటే? లేదు జనాలకి ఏమైనా ఏదమనుకుంటున్నారా? ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవ్వరు స్పందించరు. మీరు కూడా కామెంట్ చేయండి, తెలంగాణలో మీ జిల్లాలో ఎట్లా ఉంది అడ్మినిస్ట్రేషన్, అసలు ఏమన్నా పని నడుస్తుందా, పరిపాలన ఉందా లేదా ఏందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.